సామాన్యుడికి వినోదాన్ని ఇచ్చేది సినిమా మాత్రమే. అగ్ర హీరోల నుంచి చిన్న హీరోల వరకు ఏ సినిమా వచ్చినా థియేటర్కు వెళ్ళి ఆస్వాదిస్తారు ప్రేక్షకులు. కరోనా కారణంగా 2 ఏళ్ల పాటు థియేటర్లు మూసేసిన పరిస్థితి మనకు తెలిసిందే. మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో మళ్ళీ అవి తెరుచుకున్నాయి. అయితే కోవిడ్ సంక్షోభం కారణంగా తలెత్తిన నష్టాలను భర్తీ చేసుకోవాలి అన్న అత్యాశతో పెద్ద నిర్మాతలు తమ సినిమా టికెట్ల ధరలు ఇష్టానుసారంగా పెంచుతూ వస్తున్నారు. అటు బ్లాక్ టికెట్ మార్కెట్ దందా కూడా కొనసాగుతోంది. అయితే ఈ దోపిడీకి అడ్డుకట్ట వేసి సినిమా వినోదాన్ని అందరికీ అందుబాటులో ఉంచాలని గత ఏడాది ఏపీ ప్రభుత్వం టికెట్ ధరల నియంత్రణకు చర్యలు తీసుకుంది. అయితే ఏపీ ప్రభుత్వ సదుద్దేశాన్ని అర్థం చేసుకొని కొందరు విమర్శలు గుప్పించారు. సినిమా ఇండస్ట్రీకి రాజకీయ రంగునంటిస్తూ ఇష్టానుసారం మాట్లాడారు. ఇది తమకు వ్యతిరేకంగా చేసిన నిర్ణయం అంటూ ఆ రోజు పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, నాని వంటి హీరోలు ప్రభుత్వాన్ని నిందిస్తూ ఆరోపణలు చేశారు. ఇక ప్రభుత్వం మంచి చేసినా నిత్యం వ్యతిరేకించే టీడీపీ సంగతి తెలిసిందే. వీళ్లకు వత్తాసు పలికింది కూడా. నిన్నగాక మొన్న మహానాడులో సినీ ఇండస్ట్రీని చేతిలో పెట్టుకుంటారా అంటూ ఒకంత గాంభీర్యం ఒప్పుళ్లాగా ప్రదర్శించిన చంద్రబాబు నాయుడు ప్రస్తుతం పరిస్థితిని గమనిస్తున్నారా లేదా అనేది కూడా ఒక ప్రశ్న. ఈ సమయంలో చిరంజీవి నేతృత్వంలోని కొందరు సినీ హీరోలు, నిర్మాతలు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. రేట్లు గిట్టుబాటు కావటం లేదు, కొంచెం పెంచుకునేందుకు అవకాశం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన సీఎం జగన్ అప్పటి సినిమాటోగ్రఫీ శాఖ మంత్రికి కొన్ని సూచనలు చేశారు. అంతకుముందు నిర్ణయాధికారాన్ని హైకోర్టు ప్రభుత్వానికి ఇవ్వగా ప్రభుత్వం 17 మందితో సమీక్ష కమిటీ నిర్వహించింది. ఈ కమిటీ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల అభిప్రాయాన్ని తీసుకుంది. అనంతరం సీఎం జగన్కు తమ నివేదికనివ్వగా టికెట్ ధరలను సవరిస్తూ ప్రభుత్వం మరో జీవో విడుదల చేసింది. మొత్తం 3 కేటగిరీల్లో 4 రకాలుగా టికెట్ రేట్లను నిర్ణయించింది. ఇక సినీ పెద్దల విజ్ఞప్తితో కొంచెం సవరించి మరోసారి జీవో విడుదల చేసినప్పటికీ సామాన్యుడు థియేటర్కి వచ్చి సినిమా చూసేందుకు ఆసక్తి చూపలేదు. టికెట్ ధరల పెంపు దీనికి ప్రధాన కారణమని, ఓటీటీ ప్రభావం కూడా ఉందని తేల్చేశారు. రేట్ల పెంపు తర్వాత పలు పెద్ద సినిమాలు విడుదలైనా అనుకున్న స్థాయిలో కలెక్షన్లు రాలేదు. సినిమా ఫలితంతో సంబంధం లేకుండా తొలి 10 రోజుల్లోనే ప్రేక్షకుల నుంచి దోచేసుకుందాం అనుకుని కొందరు నిర్మాతల అత్యాశ ఫలించలేదు. కోవిడ్ ఎఫెక్ట్ పూర్తిగా తగ్గినా టికెట్ల ధరల దెబ్బకు అనుకున్న స్థాయిలో ప్రేక్షకులు థియేటర్ల వైపు రాలేదు. దీంతో పలు పెద్ద చిత్రాలు భారీ స్థాయిలో నష్టాలు మూటకట్టుకున్నాయి. ఇదిలా ఉంటే తమ్మారెడ్డి భరద్వాజ్ లాంటి నిర్మాతలు మాత్రం సినిమా వినోదం అన్ని వర్గాలకు అందుబాటులో ఉండాలని ఆకాంక్షించారు. కొందరు ఇండస్ట్రీ పెద్దలు ఎవరిని సంప్రదించి ఈ నిర్ణయాలు తీసుకున్నారో తెలియటం లేదన్నారు. రేట్ల పెంపుతో ఇండస్ట్రీకి ఇబ్బందులు వస్తాయని తమ్మారెడ్డి ముందే హెచ్చరించారు. మరోవైపు సూపర్ హిట్ చిత్రాలను సైతం 4 వారాల్లోనే ఓటీటీలో విడుదల చేస్తుండటంతో మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు థియేటర్లకు వెళ్ళటమే మానేశారు. కొద్ది రోజులు ఆగితే ఓటీటీలో సినిమా చూడొచ్చులే అనే భావన వారిలో ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రేక్షకులకు థియేటర్స్ వారిని రప్పించడం కోసం నిర్మాతలు నానా కష్టాలు పడుతున్నారు. ఈ మధ్య F3 చిత్రానికి టికెట్స్ రేట్స్ని పెంచకుండా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే ప్రయత్నం చేశాడు దిల్ రాజు. ఆయన బాటలోనే పలువురు నిర్మాతలు నడిచేందుకు సిద్ధమయ్యారు. ఇదిలా ఉంటే తాజా పరిస్థితులపై ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టికెట్ ధరలు తగ్గిస్తే తప్ప థియేటర్లకు ప్రేక్షకులు రారని అర్థమైందన్నారు. హీరోలు ఎంత ప్రమోషన్ చేసినా అందుబాటులో లేకుంటే ఎవరూ రారన్న విషయం ఇండస్ట్రీ పెద్దలు గ్రహించారు. సినిమా టికెట్ల రేట్లు పెంచడం వల్లే ప్రేక్షకులు థియేటర్లకు దూరమయ్యారని బడా నిర్మాతలు, హీరోలకు ఇప్పటికీ కనువిప్పు కలిగింది. ఈ కారణంగానే ఏపీ ప్రభుత్వం ఆనాడు తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూ ఇప్పుడు వారంతా కూడా మాట్లాడుతున్నారు. సీఎం జగన్ సినీ ఇండస్ట్రీ మంచి కోసం, సామాన్యులకు వినోదం అందుబాటులో ఉండాలి అన్న ఉద్దేశంతో నిర్ణయం తీసుకుంటే ఆ రోజు కక్ష ధోరణి అంటూ ఆరోపణలు చేసిన వారంతా ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. ఏపీ ప్రభుత్వం భీమ్లా నాయక్, అఖండ అంటూ ఏదో 1-2 సినిమాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకోలేదని ఇప్పుడు తెలుసుకున్నారు. ఏదైతేనే ఆనాడు ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైందేనని రుజువైంది. రైట్, టోటల్గా
ఇప్పుడు సినీ ఇండస్ట్రీకి అవగతమైన విషయాన్ని ప్రభుత్వం ఆ రోజు ఆలోచించిన అంశాన్ని మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అడిగి మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. నాగేశ్వరరావు, చెప్పండి. ఇటీవల మనం మాట్లాడాం, చాలామంది, మీరు కూడా ఉన్నారు, ద స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు అవ్వచ్చు, లేకపోతే నాని లాంటి హీరోలు అవ్వచ్చు, అనిల్ రావిపూడి లాంటి దర్శకులు అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా సినిమా టికెట్లు తప్పకుండా తగ్గాల్సిన పరిస్థితి ఉండాలి అనేది మాట్లాడుతున్నారు. అల్లు అరవింద్ మాట్లాడడం కూడా మనం చూసాం. సో ఏంటి పూర్తిగా ఎలా విశ్లేషిస్తారు దీన్ని? గతంలో కరోనా వల్ల మా సినిమాలు బడ్జెట్లు ఎక్కువ పెరిగిపోయాయి, దానివల్ల టికెట్ రేట్లు పెంచాలి అంటూ కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి టికెట్ రేట్లు పెంచుకుందామని అడగడం జరిగింది. ఆయన కూడా సానుకూలంగా స్పందించారు. కొన్ని కేటగిరీలు వైజ్గా చేసుకుంటూ వచ్చి 100 కోట్లు దాటిన సినిమాకి కొంతవరకు అంటూ కూడా ఆ వైజ్గా టికెట్ రేట్లు పెంచడం అంటూ జరిగింది. కాకపోతే ఆ టైంలో సినిమా ఇండస్ట్రీ మొత్తం మా టికెట్ల రేట్లు పెంచాలి అంటూ కూడా పెద్ద ఎత్తున దుమారం తీసుకొచ్చారు. ఆయన మీద వ్యతిరేకతతో కూడా మాట్లాడటం కూడా జరిగింది. అయితే కొన్ని ఇండస్ట్రీలో ఉన్న కొన్ని వర్గాలు అయితే అసలు ఇండస్ట్రీ నాశనం అయిపోతుంది, ఇండస్ట్రీని సర్వనాశనం చేస్తున్నారు అంటూ కూడా పెద్ద మాటలు మాట్లాడటం, అసలు ఇండస్ట్రీ గురించి వాళ్ళకేం తెలుసు, వాళ్ళు ఫైనాన్స్ ఇస్తారా అంటూ కూడా నాగబాబు లాంటి వ్యక్తులు మాట్లాడటం కూడా జరిగింది. అయితే ఇప్పుడు అంతా అర్థమైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పెద్ద సినిమాలకు కూడా 4-5 టికెట్లు తెగే అవకాశం కూడా లేదు. ఎందుకంటే ఫస్ట్ రోజు మార్నింగ్ షో చూసుకున్నట్లయితే కూడా 50% ఆక్యుపెన్సీ కూడా లేని పరిస్థితి పడుతుంది. పెద్ద హీరోలు సైతం ఈ మధ్యకాలంలో రిలీజ్ అయిన సినిమాలు ఆడి పేర్లు చెప్పుకోవడం మనకు అనవసరం, కానీ ఇప్పుడు పెద్ద సినిమాలకు కూడా మార్నింగ్ షో కూడా టికెట్లు తెగే అవకాశం లేదు. అంటే టికెట్లు పెరగడం వల్ల ఆడియన్స్ థియేటర్కి వచ్చే అవకాశాలు లేవు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఎంటర్టైన్మెంట్ అనేది సామాన్యుడికి అందుబాటులో ఉండాలనే నిర్ణయంతో ఆయన టికెట్ రేటు తగ్గించారు అనేది ఇప్పుడు కరెక్ట్గా అర్థమైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రీసెంట్గా అల్లు అరవింద్ కూడా మనకు టికెట్ రేట్లు తగ్గాలి, టికెట్ రేట్లు తగ్గితేనే థియేటర్కి ఆడియన్స్ వస్తారంటూ కూడా రీసెంట్గా కూడా చెప్పడం జరిగింది. గతంలో ఇదే అల్లు అరవింద్ టికెట్ రేట్లు పెంచాలి, ఇండస్ట్రీ మొత్తం మీ చేతిలో ఉంది, మీరే కాపాడంటూ ఆయన అట్లా అనడం జరిగింది. రీసెంట్గానేమో టికెట్ రేట్లు పెంచకపోతే ఇండస్ట్రీ మనుగడ లేదు అంటూ, అంటే ద్వంద్వ వైఖరిగా వ్యవహరిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇండస్ట్రీలో ఒక అల్లు అరవిందే కాదు, చాలామంది కూడా ద్వంద్వ వైఖరితో వ్యవహరిస్తున్నారు. పెంచే వరకు పెంచాలి అన్నారు, ఇప్పుడేమో తగ్గించాలి, ఆడియన్స్ రావట్లేదు అంటున్నారు. అంటే తీసే సినిమాలో ప్రోడక్ట్లో ఎటువంటి నాణ్యత లేకపోవడం కూడా ఒకటి అనుకోవచ్చు. ఈ మధ్యకాలంలో వస్తున్న సినిమాల్లో బాగున్న సినిమాలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి చెప్పుకోవచ్చు. అలాగే ఫ్యామిలీ ఆడియన్స్ అనేవాళ్ళు థియేటర్కి వెళ్ళి శాతం చాలా తగ్గిపోయింది. ఓటీటీ కూడా వాళ్ళకి శాపంగా మారడంతో థియేటర్కి ఆడియన్స్ ఫ్యామిలీ ఆడియన్స్ వెళ్ళే సంఖ్య చాలా గణనీయంగా తగ్గిపోయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో ఒక పెద్ద సినిమా రిలీజ్ అవుతుందంటే 80% ఆక్యుపెన్సీ ఉండేది మార్నింగ్ షోల నుంచి మ్యాట్నీ వరకు. ఇప్పుడు ఫస్ట్ షో వచ్చేటప్పటికి 30% ఆక్యుపెన్సీ కూడా లేకపోవడం గమనార్హం అని చెప్పుకోవచ్చు. హరి, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్. మరోవైపు మా కరెస్పాండెంట్ సతీష్, అప్పటి ప్రభుత్వ నిర్ణయం, ఇప్పటి సినిమా పెద్దలు అర్థం చేసుకున్న అంశం, వీటి మీద ఆయన విశ్లేషణ చూద్దాం. సతీష్, చెప్పండి. సో ఆ రోజు ప్రభుత్వం ఆలోచించిన అంశం గురించి చాలామంది మాట్లాడారు, దానికి రాజకీయపు రంగు రుద్దారు, సినిమా ఇండస్ట్రీని గుప్పెట్లో పెట్టుకోవడానికి అంటూ కొత్త భాష్యాన్ని చెప్పారు. బట్ ఇప్పుడు ప్రస్తుతం అవగతమైన విషయాన్ని ఏ విధంగా చూడాల్సిన అవసరం ఉంది? స్టార్ ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు కూడా ఈరోజు సినిమా రేట్లు పెంచడం తప్పు, అది తగ్గించాల్సిన అవసరం ఉందని ఈరోజు మాట్లాడుతున్నారు. హౌ డు యు అనలైజ్ దిస్? అది ఖచ్చితంగా ఏదైతే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అటు సామాన్యుడికి ఇటు సినీ పరిశ్రమకి రెండింటికి మేలు చేసేలాగా వినియోగదారుడికి అందుబాటులో సినిమా టికెట్ల ధరలు ఉండాలని ఒక శాస్త్రీయమైనటువంటి పద్ధతిలో దీనికి ఒక పరిష్కారం తీసుకొచ్చే ప్రయత్నం గతంలో చేసినప్పుడు టికెట్ ధరలను నియంత్రించేటువంటి ప్రయత్నం, టికెట్ ధరలు అధికంగా వసూలు చేయకుండా నియంత్రించేటువంటి ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేసింది. జీవో నెంబర్ 35 మొదట ఇచ్చిన తర్వాత ఆ టికెట్ ధరలను తగ్గిస్తూ ఇచ్చినప్పుడు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. పూర్తిగా వ్యక్తిగత స్వార్థంతోనూ రాజకీయ దురుద్దేశంతో అప్పుడున్నటువంటి సినీ రంగానికి సంబంధించినటువంటి ప్రముఖులంతా కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన వ్యక్తిగతంగా విమర్శలు చేశారు. వివిధ బ్యాక్గ్రౌండ్స్ ఉన్నటువంటి ఆ నిర్మాతలు కానీ హీరోస్ కానీ ఏదైతే వాళ్ళకు ఉన్నటువంటి పొలిటికల్ పార్టీస్ ఉన్నటువంటి ఎఫిలియేషన్స్, అదేవిధంగా ఆ పవన్ కళ్యాణ్, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, ఆయన సోదరుడు నాగబాబు, దాంతోపాటుగా అటు ఆ హీరో నాని, ఇటువంటి వాళ్ళంతా కూడా ఈ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ నిర్ణయాన్ని తప్పు పడుతూ అదొక పెద్ద కాంట్రవర్సీని చేశారు. కానీ ఈరోజు ఆ తర్వాత స్వయంగా చిరంజీవి నేతృత్వంలో రాజమౌళి కానీ, ప్రభాస్ కానీ, ఇతర సినీ ప్రముఖులకు సంబంధించిన వాళ్ళంతా కూడా వచ్చారు. ఇంకొక వైపు జీవో నెంబర్ 35 పైన హైకోర్టు కూడా వెళ్ళారు. అప్పుడు కోర్టు డైరెక్షన్ మేరకు 17 మందితో ఒక కమిటీ వేసిన తర్వాత ఆ ధరలను మళ్ళీ సవరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అయితే ఈ సవరించినటువంటి ధరల్లో
కొద్దిగా ఆ ధరలు ముందు ఉన్నటువంటి జీవో 35కి తర్వాత ఉన్నటువంటి ధరలు కూడా పెరిగినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు ఆ ఇంపాక్ట్ చాలా స్పష్టంగా ఇండస్ట్రీ మీద కనిపిస్తుంది. సినీ రంగానికి ఆ రోజు విమర్శలు చేసినటువంటి వాళ్ళంతా కూడా, ఆ రోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయాన్ని తప్పుపట్టిన వాళ్ళంతా కూడా, ఆ రోజు వ్యక్తిగత స్వార్థంతోనూ రాజకీయ దురుద్దేశంతో విమర్శలు చేసి దీన్ని కూడా సినిమా టికెట్లకు సంబంధించి సామాన్యుడికి వినియోగదారుడికి సినిమా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చేసేటువంటి ప్రయత్నాన్ని కూడా రాజకీయ ఆ దురుద్దేశంతో చూసి విమర్శలు చేసిన నేపథ్యంలో ఇప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ ఆ రోజు ఎంత ప్రాక్టికల్గా ఆలోచించారో అటు ఇండస్ట్రీకి మేలు చేసేలాగా ఇటు ఈ వినియోగదారుడికి కూడా ఉపయోగపడేలాగా. ఎందుకంటే ఎక్కువ అందుబాటులో సామాన్యుడికి టికెట్ ధర అందుబాటులో ఉంటే ఎక్కువ సార్లు చూస్తారు, ఎక్కువ మంది చూసేటువంటి అవకాశం ఉంటుంది. అప్పుడు అల్టిమేట్గా సినీ ఇండస్ట్రీకి సినిమా నిర్మాతలే లబ్ధి పొందుతారు. అంతేకాకుండా ఆన్లైన్ టికెట్ విధానం ద్వారా వస్తే ప్రాసెస్ అంతా కూడా చాలా ట్రాన్స్పరెన్సీగా ఉంటుంది. పూర్తి స్థాయిలో అటు నిర్మాతలకు కానీ ఇటు డిస్ట్రిబ్యూటర్లకు కానీ ఎవరికి కూడా ఇందులో నష్టం ఉండదని ఒక అభిప్రాయంతో ఇప్పుడు ఆ ఆలోచన ఎంత స్పష్టమైన ఆలోచన, ఎంత శాస్త్రీయమైన ఆలోచన అన్న విషయం ఈ రోజు అర్థమవుతుంది. సో ఈ రోజు ఆ రోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ విమర్శించిన వాళ్ళే ఈ రోజు మళ్ళీ టికెట్ ధరలు తగ్గించాలని ఒక డిమాండ్ చేసేటువంటి పరిస్థితి వచ్చింది. అయితే ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఇప్పటికీ కూడా కంపారిటివ్ అదర్ స్టేట్స్ సినిమా టికెట్ ధర వినియోగదారుడికి అందుబాటులోనే ఉంది. దానికి తగ్గట్టుగానే రాష్ట్ర ప్రభుత్వం ఒక శాస్త్రీయమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ఓకే సతీష్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్. మొత్తానికి